సార్ నేను రాజీనామా చేయడానికి కూడా ఇప్పుడు జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళినంత మాత్రం ఏది చెడు అయితే జరగదు, వైసీపీ నేతలు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అంటూ కోరుకుంటూ కూడా నేను బయటకు వస్తున్నాను. అలాగని వేరే పార్టీలో కూడా ఏం చేరడం లేదు. ముఖ్యంగా మొత్తానికి ఆయన ఒక అగ్రికల్చర్ లో అంటే ఆయన ఏమంటారు పంటలు పండిస్తూ అలాగే అలా ఊళ్ళలో ఉంటాను అన్నట్టుగా కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. ఇక్కడ ఏ పార్టీలో చేరడం లేదంటే మిమ్మల్ని ఏ పార్టీలో చేర్చుకోరు. ఆ విషయం తెలిసే ఆయన ఆ మాట అనింది. ఎందుకంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన వ్యక్తిని ఏదైనా రాజకీయ పార్టీ చేర్చుకుంటుందా? ఇప్పుడు ఎంక్వైరీ మొదలవుతుంది. కాకినాడ సెజ్జుకు సంబంధించి ఎంక్వైరీ మొదలవుతుంది. ఇందాక ప్రెస్ మీట్లో ఏమన్నా ఢిల్లీలో నాకు తెలియదండి కేవీ రావు అనే ఆయన్ని నేను ఇంతవరకు ఏదో ఫంక్షన్స్లో హలో అంటే హలో అనేవాడిని, నాకేం తెలియదండి అంటారు. ఈ దందాలు ఎలా జరుగుతాయంటే మనిషి డైరెక్ట్గా మీతో మాట్లాడు, కేవీ రావుతో ఈయన మాట్లాడు, కానీ కేవీ రావుతో వేరే నంబర్ల నుంచి వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఏం తెలియనట్లుంటారు. ఆపరేషన్ అండర్ గ్రౌండ్ జరుగుతుంటుంది. ఇప్పుడు అదే చెప్పేది విజయసాయి రెడ్డి, అయ్యయ్యో నేను ఎప్పుడన్నా మాట్లాడానా, ఏమయ్యా కేవీ రావు నేను నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశానా అంటాడు. కానీ ఆ వ్యవహారం అంతా బ్యాక్ ఎండ్ లో ఉండి నడిపించేదంతా వీళ్లే. ఈ దందా ఇలా సాగుతుంది. కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్పండి నేను ఎప్పుడన్నా కేవీ రావు గారికి ఫోన్ చేశానా, ప్రమాణం చేస్తాడా కేవీ రావు, తన బిడ్డల మీద ప్రమాణం చేస్తాడని ఇందాక అన్నాడు. అది కరెక్టే, నువ్వు చేసి ఉండవు, చేయిస్తారు. ఏమి తెలియనట్లు అమాయకంగా ఉండి సైలెంట్ గా వాళ్ళు వీళ్ళకి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ అధికారిని పంపించాలి, ఎవరి చేత బెదిరించాలి, ఏ రౌడీల్ని పంపించాలని వీళ్ళు ఎంటర్ కాకుండానే ఆపరేషన్ జరుగుతుంటుంది. అది వాస్తవం జరిగింది. కానీ ఇప్పుడు ప్రెస్ మీట్లో ప్రమాణం చేస్తాను నా బిడ్డల మీద, కేవీ రావు కూడా ప్రమాణం చేయమను అంటే వాస్తవమే. నువ్వు ఫోన్ చేయలే, నువ్వు చేయిస్తారు. అంటే ఇది చేయించి ఆయన షేర్లు లాక్కొని రాయించుకొని ఇప్పుడు ఎప్పుడైతే ఆయన గవర్నమెంట్ మారిన తర్వాత కేసు పెట్టాడో ఎత్తి బొక్కలో వేస్తారని చెప్పి ఏమి తప్పించుకోవడానికి ఇప్పుడు నేను రాజకీయాల నుంచి వదిలేస్తాను, వ్యవసాయం చేసుకుంటాను అంటే నీ ఇష్టం వచ్చినట్టు దుర్మార్గాలు అరాచకాలు అన్యాయాలన్నీ చేసేసి రాజకీయాలు వదిలేసిపోయి వ్యవసాయం చేసుకుంటా అంటే పోలీసు వాళ్ళు గమ్మునుంటారా? ప్రభుత్వాలు గమ్మునుంటాయా?